ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక మనం చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దానితో పాటుగా ఇంకా మీకు అవకాశము, ఆసక్తి, సమయము, అనుకూలతలు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు, విష్ణుమూర్తికి సంబంధించిన అష్టోత్తర శతనామావళులు, అలాగే విష్ణు సహస్రనామాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం, దాంతోపాటుగా గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయం అయినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు, ఆర్థిక శ్రేయస్సు, అన్ని విధాల మీకు అభివృద్ధిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏది మీకు అనుకూలంగా ఉందో దాన్ని మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల మీకు కొంత మానసికంగా ఒక బలం అనేది ఏర్పడడం, తద్వారా ప్రేయర్స్ మొదలైనవి చేయడం బట్టి ఎప్పుడు భగవంతుడికి దానివల్ల ఘర్షణని అధిగమించే మానసిక బలాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు.